మీలో ఎవరైనా మీషో క్రియేటర్ క్లబ్‌లో నుంచి అంటే మీషో కంటెంట్ చేయాలి అనుకుంటే మీషో క్రియేటర్ క్లబ్ అని ఉంటుంది. దాంట్లో ఎన్రోల్ అయ్యి వీడియోస్ చేయాలి అనుకుంటే నేను చేసిన తప్పులైతే చేయొద్దు. నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ చిన్నదంటే చాలా చిన్న మిస్టేక్. ఆ చిన్న మిస్టేక్ వల్ల నాకు మీషో క్రియేటర్ క్లబ్ అకౌంట్ అనేది పోయింది. అది మళ్ళీ ఇంకా రికవర్ కాదు అన్నారు. మళ్ళీ కొత్త నంబర్ అండ్ కొత్త అకౌంట్ సంథింగ్ ఇలాగ ఇన్‌స్టా అకౌంట్ కూడా కొత్తది క్రియేట్ చేసుకోవాలి మొత్తం వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. హై టు ఆల్. ఈ వీడియోలోకొచ్చేసరికి ఏంటంటే, నేను మీషో క్రియేటర్ క్లబ్ అనేది స్టార్ట్ చేశాను. అంటే 0 సబ్‌స్క్రైబర్స్ ఉన్నా కానీ మీషో క్రియేటర్ క్లబ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మీరు వీడియోస్ అప్‌లోడ్ చేసుకుంటూ గ్రో అవ్వచ్చు. మీకు కమిషన్ వస్తుంది, మనీ వస్తుందన్నారు. అలాగా నాకు స్టార్టింగ్ ఒక రూ. 42, తర్వాత రూ. 3, రూ. 9 ఇలాగ అమౌంట్ కూడా వచ్చాయి. ఎందుకంటే, నేను ఎక్కువ వీడియోస్ చేసి దానికి కనెక్ట్ చేసేదాన్ని కాదు కాబట్టి, కొంచెం స్మాల్ అమౌంట్ వచ్చింది. నేను విష్ లింక్ కూడా ప్యారలల్‌గా యూజ్ చేస్తాను కాబట్టి, మాక్సిమం విష్ లింక్ అయితే మనీ వచ్చాయి. సో, ఇప్పుడు నేను మెయిన్‌గా చెప్పబోయేది మీషో క్రియేటర్ క్లబ్‌లో చేయకూడని తప్పులు. మీరు ఇన్‌స్టా నుంచి ఫార్మ్ ఫిలప్ చేసి మీ అకౌంట్ అవన్నీ కూడా పెడతారు కదా! అక్కడ ఏమైతుంది తర్వాత మీరు డైరెక్ట్ మీషో యాప్‌లోకెళ్ళిపోయాక క్రియేటర్ క్లబ్ అని ఉంటుంది. దాంట్లోకి ఎన్రోల్ అయిపోతారు. ఓకే. వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ లింక్స్ అన్నీ పెడుతూ ఉంటారు. ఇక్కడ లింక్స్ అన్నీ పెట్టడం వల్ల మీషో క్రియేటర్ క్లబ్ వల్ల మనకి మెయిన్ యూజ్ ఏంటంటే 0 సబ్‌స్క్రైబర్స్ ఉన్న అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎట్లా ఉందో నాకైతే క్లారిటీ లేదు కానీ నేను స్టార్ట్ చేసినప్పుడు 0 సబ్‌స్క్రైబర్స్ ఉన్నా కానీ అంటే 0 ఫాలోవర్స్ ఉన్నా కానీ మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని వీడియోస్ అండ్ కంటెంట్ క్రియేట్ చేయొచ్చని చెప్పారు. సో, అలాగా నేను అలాగ ఒక 500 అలా ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను ఐ థింక్ అంతే. అరౌండ్ ఒక 500 ఆర్ 500 బిలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. వీడియోస్ అప్‌లోడ్ చేసేదాన్ని, దానికి కనెక్ట్ చేసేదాన్ని. నాకు కొంచెం కమిషన్ అనేది యాడ్ అయ్యేది. ఎవరైనా బై చేస్తే ఆటోమేటిక్ డీఎం వెళ్తుంది. మనకి విష్ లింక్ ఇట్లా అంటే ఫాలోవర్స్ క్రైటీరియా ఉంటేనే ఇట్లా అంటే ఆటోమేటిక్ డీఎమ్స్ ఎళ్తాయి అలా ఉంటుంది కానీ, ఇక్కడ మీషో క్రియేటర్ క్లబ్‌లో అలా ఏమీ లేదు. మనకి ఫాలోవర్స్ ఉన్నా లేకపోయినా కానీ, మనం ఎవరైనా మన వీడియో కింద లింక్ అని కామెంట్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్‌గా డీఎం వెళ్తుంది. వాళ్ళు అక్కడి నుంచి ప్రొడక్ట్ అనేది బై చేసుకోవచ్చు. అలా ఉంటుంది. సో, నేనేం చేశానంటే నాది స్టార్టింగ్‌లో ఇందూరెడ్డి 24 అని సంథింగ్ అకౌంట్ నేమ్ ఉండేది. ఏమైంది నేను ఎందుకో అసలు ఆ రోజు ఎందుకు చేంజ్ చేశానో కూడా అర్థం కాలేదు. మా అమ్మ 24 అని చేంజ్ చేసేసాను. అసలు ఇంకా ఆ చేంజ్ వల్ల మీషో క్రియేటర్ క్లబ్ అనేది ఓపెన్ అవ్వలేదు. విష్ లింక్ కూడా చాలా డేస్ ఓపెన్ అవ్వలేదు. చాలా వాళ్ళకి కస్టమర్ కేర్ సపోర్ట్‌కి వాళ్ళకి కాల్ చేసి దాన్ని బ్యాక్ చేర్చుకున్నాను కానీ విష్ లింక్‌లో కనెక్ట్ చేసేసుకున్నాను. కానీ ఇప్పుడు మీషో క్రియేటర్ క్లబ్ అయితే పోయింది. వాళ్ళేం చెప్పారంటే ఇన్‌కేస్ మీరు ఏదన్నా మీషో కంటెంట్ చేయాలి అనుకుంటే క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అయితే ఒకటి ఫిక్స్ అయిపోండి. ఏ నేమ్ అయినా కానీ ఒకటి ఫిక్స్ అయిపోండి. అది లైఫ్ లాంగ్ మీరు మీషో క్రియేటర్ క్లబ్ యూజ్ చేసినన్ని రోజులు కూడా మీరు అది ఆ నేమ్ అనేది చేంజ్ చేయొద్దు. ఆ నేమ్ చేంజ్ చేస్తే మీకు అకౌంట్ పోతుంది. మీకు లాస్ అవుతుంది. సో, అలా చెప్పారు. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! నేను చేసిన తప్పేంటని అకౌంట్ నేమ్ చేంజ్ చేయడం. అంటే హ్యాండిల్ ఉంటుంది కదా! అకౌంట్ హ్యాండిల్ అని అది చేంజ్ చేశాను నా పేజ్‌ది. సో, ఇలా చేయకుండా ఉంటే మీకు మంచి అంటే ఇన్‌కమ్ అనేది ఉంటుంది. ఇన్‌కమ్ అంటే మనం కంటెంట్ చేస్తాం కదా! కంటిన్యూ‌గా గాని కంటెంట్ చేస్తే చాలానే ఎర్న్ చేయొచ్చు. మన వీడియో అంటే క్వాలిటీ అంటే అందరికీ మంచి మంచి క్వాలిటీలు ఫోన్‌లు ఉండాలని లేదు కానీ, ఓకే. మనం చెప్పే విధానం, మన ప్రెజెంటేషన్ వాటన్నిటిని బట్టి మనం వాళ్ళకి ఒక కీ పాయింట్ అనేది చెప్పాలి. ఈ డ్రెస్ ఇంత తక్కువ కాస్ట్ ఇంత తక్కువకొచ్చిందా అని చెప్పగానే వాళ్ళు ఇంక లాస్ట్ వరకు చూస్తారు. అలాగా ఎంగేజింగ్‌గా కొన్ని కొన్ని పాయింట్స్ ఉండాలి. సో, అలాగా ఉండేటట్టు చూసుకోండి. ఎవరైనా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మీషో క్రియేటర్ క్లబ్ గురించి ఇంకా మనకి వీడియోస్ అనేవి యూట్యూబ్‌లో పెడుతూనే ఉంటారు. అవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఏమన్నా రూల్స్ అనేవి మారాయా? నేను అవేమి చెక్ చేయలేదు. ఎందుకంటే నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఒకటి కాబట్టి నేను ఓన్లీ దాని గురించి లేదా మీకు వీడియో కావాలి దాని గురించి కూడా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. నేను తప్పకుండా ఒక 3-4 డేస్‌లో ఎవరైనా కామెంట్ చేస్తేనే వీడియో చేస్తాను. కామెంట్ చేయకుండా వీడియో చేసి మీకు యూజ్ ఉండదు. నాకు యూజ్ ఉండదు. సో, ఎవరికైనా కావాలంటే కామెంట్ చేసేయండి. నేను చేసిన తప్పు ఎవరు చేయకండి. బై గైస్.